శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందం హరిచంద్రరావు గారు. నమస్కారం అంజుబాబు గారు. సరే, ఈరోజు మన ఫ్లాష్ బ్యాక్లో మనకి భూమి మీద నూకలు ఉన్నంత వరకే మనం ఉండేది అంటా ఉంటాం. కరెక్ట్, ఎవరికైనానండి. అంతే కదా. అంటే ఇది శాస్త్రాలు చెప్పి దేవుడు చెప్పాడు, అందరూ చెప్పింది, అది అందరికి తెలిసిందే. నేను ఇప్పుడు మనకు తెలిసిన మన కమిడియన్లో ఒక ఆర్టిస్టు, ఆయన 2 సార్లు చచ్చి బ్రతికారు ఆల్మోస్ట్. మూడోసారి అది వర్కౌట్ అవ్వాల. ఆయన మన మధ్య లేరు. ఆయనే ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు. కరెక్ట్ అండి. ఆయన ఇదైనా సరే ఆయన టైమింగు అంటే ఒక రకంగా చెప్పాలంటేనండి, ఆయన రేలంగ్ గారిని కూడా ఫాలో అయ్యారు కొన్ని టైమింగ్స్లో. రేలంగ్ గారి డైలాగ్ దీంట్లోంచి. అట్లనే ఆయన ఏదైతే ఆ హ్యాండ్కి సంబంధించి అది ఉందో దాన్ని కూడా ఆ బ్యాలెన్స్ చేస్తూ ఎక్కడా కూడా దాన్ని కనిపించకుండా హ్యాండిల్ చేసుకుంటా వచ్చారు సినిమాల్లో. అంటే ఆయన కళాకారుడు ఎంత భక్తితో ఎంత శ్రద్ధతో చేస్తాడంటే దానికి ఉదాహరణ అదే ఏంటంటే తన అవిటితనాన్ని ప్రజలకు తెలియనివ్వకుండా తన ప్రేక్షకులకు ఏం కావాలో, ప్రజలకు ఏం కావాలో దాన్ని పంచేవాడే నిజమైన కమెడియన్. కరెక్ట్, నిజమైన కళాకారుడు. కమెడియన్ కాదు, కళాకారుడు నా ఉద్దేశంలో. కోటి ఆయన ఆర్టిస్టే కాదు, దర్శకుడు, రచయిత, సో గాయకుడు. అండ్ ఇటు సైడ్ వస్తే పొలిటికల్ లో కూడా ఈయన కొన్ని స్క్రిప్ట్, రాజకీయ నాయకుడు. అవును, ఇవన్నీ కూడా ముఖ్యంగా ఏదో ప్రోగ్రామ్ పెట్టాడు రాజశేఖర రెడ్డి గారిని అభిమానించింది ఈయన్ని కూడా రాజశేఖర రెడ్డి గారు అభిమానించి ఒక సాంస్కృతిక సంస్థని క్రియేట్ చేసేసి ఆయనకి ఆ పోస్ట్లో కూర్చోబెట్టాడు. ఆయన ప్రభుత్వం వచ్చాడు, అప్పుడు పోస్ట్ లేదు. అదే కల్చరల్ సంస్థ అనేది ఒకటి క్రియేట్ చేసేసి ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారిని దానికి అధినేతం చేశాడు. ఈయనకి ఇచ్చిన గౌరవం ఎంచేతంటే ఎంత అంటే తనకి కేవలం ప్రచారం చేశాడనే కృతజ్ఞత వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి. పైగా ఆయన మేధాతనం కూడా నచ్చింది ఆయనకి. అలాంటి అదే అందరూ చెప్పారు కాబట్టి రచయిత, గాయకుడు, రాజకీయ నాయకుడు, ధర్మబద్ధంగా నడిచే ధర్మవరపు సుబ్రహ్మణ్యం ఇది కూడా ఉందండి. అంటే తను అనుకున్న దాన్ని ధర్మం అనుకుంటే ఎంతగానో వెళ్తాడు, ధర్మం కాదనుకుంటే ఎంతవారినైనా తిరస్కరిస్తాడు. నేను చేయను అంటాడు ఆయన. అది తను అనుకున్నది కాకపోతే. సరే, ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారి గురించి చెప్పుకోవాలంటే, ఈయన ప్రకాశం జిల్లాలో జన్మించారు. టంగుటూరు ప్రకాశం గారు తెలుసు కదా, ప్రకాశం జిల్లా అంటే మేధావులందరూ అక్కడ కొంతమంది చాలామంది వచ్చారు మనకి. బల్లికురవ మండలం కొమ్మినేని వారి పాలనలో జన్మించాడు ఈయన. ప్రాథమిక విద్యాభ్యాసం అంతా అద్దంకి. ఆ తర్వాత ఒంగోలులో కాలేజీ విద్య చదివాడు ఆయన. చదివిన తర్వాత నల్లూరు వెంకటేశ్వరరావు గారని డ్రామాకి మంచి పేరు ఉన్న ఆయన. ఆ జిల్లాలో బాగా కళాకారులకి నాటకాలు వేయడానికి ఆర్టిస్టులకి ఆయన శిక్షణ ఇస్తూ ఉంటారు. ఆయనతో పరిచయం అయింది. ఆయనతో పరిచయం అయిన తర్వాత ప్రజానాట్య మండలిలో ఆయన నాటకాలు ప్రదర్శించారు. ఆ పరిచయంతో అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విద్య రావడానికి ఏది కారణం అవుతుందో దానికి అలాగా ఆయన పరిచయం అయ్యి నాటకాల్లోకి వెళ్ళాడు ఈయన. లేకపోతే దానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈయన టైమింగు అది చూసి అందరూ ప్రోత్సహించారు. ప్రజానాట్య మండలిలో అనేక నాటకాలు వేశారు. నాటకాలు వేసిన తర్వాత ఈయన మొత్తం స్వయంగా కూడా రచయిత కూడా కాబట్టి ఈయన అనగనగా ఒక శోభ, ఆకాశవాణికి నాటకాలు రాస్తూ వాయిస్ ఓవర్ ఇస్తారు కదండి నాటకాలు ఆకాశవాణిలో, రేడియోలో, వాటన్నిటికీ కథలు ఈయనే రాసేవాడు. ఆయన ఎవరి చేత చదివించేవారు. తర్వాత ఆయన దూరదర్శన్కి అనగనగా ఒక శోభ, తర్వాత గుర్రానికి మనసు గుర్రం లేదు కళ్ళెం, పరమానంద శిష్యులు కదా, ఇలాంటి ఎన్ని డ్రామాలు రాసి ఆయన ప్రదర్శించారు. తర్వాత ఎర్రంశెట్టి సాయి అనే ఆయన రైటర్ ఉన్నాడు. ఆనందో బ్రహ్మ అని రాశాడు ఆయన.
దాంతో దూరదర్శన్లో పెద్ద విపరీతమైన క్రేజీ ప్రాజెక్ట్గా చేశారు ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు. పెద్ద కామెడీ ప్రాజెక్ట్ అది. ఆనంద బ్రహ్మ ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు అనేవాడు. తర్వాత సరే సరే ఈయన చదువు అయిపోయింది కదండి. చదువు అయిపోయిన తర్వాత ఈ డ్రామాలు వేశారు కదా. వేసిన తర్వాత ఈ ఏం ఫ్రెండ్స్ అందరూ మామూలుగా ఉంటారు కదా, నువ్వు గొప్ప నటుడు రా, మాకు గొప్ప టైమింగ్ ఉంది, నువ్వు సినిమాలో చేరారా అంటారు. చెప్పడం ఈజీయే కదా సార్. వెళ్ళి ధర్మవరపును కూడా పుష్ చేశారు. నువ్వు అసలు గొప్ప ఆర్టిస్ట్ అయిపోతావు, రేలంగోడ అంత అయిపోతావు అని చెప్పేసి పంపించారు. సరే ఈయన కూడా అనుకుని మెడ్రాస్ వెళ్ళాడు ఆయన. అప్పుడు మెడ్రాస్ కదా బేస్. మెడ్రాస్ వెళ్ళిన తర్వాత మెడ్రాస్ వెళ్ళి అక్కడ కొంతకాలం ట్రై చేశాడు. ఎవరో ఫలించల, ఇవ్వలా. అంటే ఇమ్మీడియట్గా రావు. అయినప్పటికీ మళ్ళీ వెనక్కి వచ్చేసాడు ఆయన. ఇది గొప్ప విషయం. సినిమాల్లోకి వెళ్ళి ఆ వాతావరణం చూసి, ఫ్లోర్లు చూసి, నటీనటులు చూసిన తర్వాత ఎవరో వెనక్కి సినిమా అనేవాళ్ళు అక్కడ ఒకసారి వెళ్ళిన తర్వాత వెనక్కి తిరిగి రావడానికి కల్లా. ఒకవేళ ఒకదానికి వెళ్ళి ఒక ఆర్టిస్ట్ అవుదాం అనుకుని వెళ్ళి పనివాడుగైనా చేరడానికి, బాయ్గా చేరడానికైనా ఇష్టపడతారు, కానీ తిరిగి రావడం అనేది జరగదు. అందులో గొప్ప మేధాశక్తిగా ఉన్న ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు తన మనసును కంట్రోల్ చేసుకుని దాని నుంచి మళ్ళీ ఊరు వచ్చేసాడు ఆయన. ఊరు వచ్చి ఏం చేశాడు ఆయన? పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇది రాశాడు ఆయన. ఇంతకు చెప్పాల్సింది ఏంటంటే ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఈయన చదువు అయిపోతుండగానే తండ్రి చనిపోయాడు ఆయన. తండ్రి చనిపోతే తల్లి, 4 అన్నదమ్ములు. తల్లి దీంట్లోని వాళ్ళకి ఏదో ఉన్నదాంతో వాళ్ళ చాలా జాగ్రత్తగా సంసారాన్ని నేర్చుకుంటూ వస్తున్నారు. దాంతో ఈయన చదువు చదువుతున్నాడు. ఇప్పుడు ఈ అవసరం కాబట్టి అక్కడ ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా మెడ్రాస్లో వెనక్కి వచ్చేసి పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాసేసి వీడియోగా హైదరాబాద్లో ఉద్యోగం వచ్చింది. అంటే విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్. ఇక్కడ ఉద్యోగం చేస్తూ ఇప్పుడు ఇందాక చెప్పానే నాటకాలన్నీ, ఆ నాటకాలన్నీ ఇప్పుడు హైదరాబాద్లో చేశారు ఆయన. నాటకాలన్నీ ఎర్రశెట్టి ఆనంద బ్రహ్మ ఇదంతా చేస్తున్నారు. ఈ నాటకాలన్నీ చూసిన జంజాల గారు సినిమాకి రమ్మని చెప్పి ఇన్వైట్ చేశాడు ఆయన. నాకు సినిమా వద్దన్నాడు. ఇచ్చేతడు ఒకసారి అనుభవం కదా, మెడ్రాస్ వెళ్ళి నాకు సినిమా వద్దులేండి, ఎందుకంటే నాకు ఇక్కడ బాగుంది, నేను నా ఇష్టం వచ్చినట్టు ఆకాశవాణికి రాస్తున్నాను, నాటకాలు వేస్తున్నాను, తర్వాత ఇది దూరదర్శన్కి నేనే ఏకైక ఇది ఇప్పుడు నేను స్టార్ట్ చేసి సూపర్ హిట్ ప్రోగ్రామ్ చేస్తున్నాను, ఇక నాకు సినిమా వద్దు సార్ అన్నాడు. కానీ ఈయన టైమింగ్ చూసి జంజాల గారు వదిలిపెట్టలే. ఏం చేతంటే జంజాల గారి టైమింగ్ కూడా పెర్ఫెక్ట్గా ఉంటుంది కదా, ఆయన కూడా రైటరే. వచ్చేటప్పటికి జయము నిశ్చయమురు అనే సినిమా తీస్తూ మళ్ళీ ఈయన్ని పట్టుకున్నాడు. ఖచ్చితంగా నువ్వు రావాల్సిందే ఏమైనా సరే అని చెప్పేసి ఆయన పిలిచాడు. జయం నిశ్చయంలో మంచి వేషం వేశాడు. ఏదో కథలు చెప్పే కోట శ్రీనివాసరావు చెప్తుంటే మంచి వేషం ఇచ్చాడు ఆయన. వేసిన తర్వాత అక్కడి నుంచి ఇక వెనుదిరిగి చూడలే. వచ్చిన తర్వాత ఇక అక్కడి నుంచి ఆయన టైమింగ్ తోటనండి అబ్బే ఈ మేనరిజమ్స్ అన్నీ. తర్వాత ఈ సినిమా తేజ సినిమా గుర్తుందా మీకు? నువ్వు నేను అనుకుంటాను. ఏంటి మా ఇవాళ పాఠం ఏంటో ఎరా బాగా చదివారా అంటూ మాకు ఉంటాయి బాబు డౌట్లు అని చెప్పి ఇక్కడికి రాసుకొచ్చి ఆయన చెప్తూ ఉంటాడు, పాఠాలు చెప్తూ ఉంటాడు ఆయన. ఏమండి ఆ తర్వాత అదే దీంట్లో ఒక ఆడ లెక్చరర్ పుస్తకం పడేస్తే స్టూడెంట్స్ అందరూ మూగిపోయి పుస్తకం తీసి ఆవిడకి ఇస్తారు. ఇది చూస్తాడు ఈయన. ఆహా అనుకుని ఎట్లాంటిరా అన్నాడు. ఎవరు రియాక్ట్ అవరు, పుస్తకం కింద పడేస్తాడు. తీసుకోండి సార్ తీసుకోండి సార్ ఏరా ఆవిడైతేనే పుస్తకాలు తీస్తారా, నాకైతే ఎవరా అన్నారు. ఆ తర్వాత ఇలాగా ఏమండి ఇక మన్మధుడిలోనేమో నాగార్జున గారికి ఇది అమ్మే క్యారెక్టర్. అది కూడా మాట్లాడి ఒకసారి ఫోన్ తీయపోతే ఇదైపోతాడు. తర్వాత అతడిలో ఈ పేస్ట్ బ్రహ్మానందం గారికి ఇచ్చేస్తాడు పేస్ట్. అది పేస్ట్ బాబు, పేస్ట్ కాదు బాబు, అది గడ్డం గీసుకునేది అని చెప్తాడు ఆయన. ఇట్లాంటి సినిమాలన్నీ చాలా చేశాడు ఆయన. తర్వాత ఇంకొక ఇదే ధైర్యం అనే సినిమా అనుకుంటాను, దీంట్లో
నితిన్ సినిమా ఒకటి ఉంది. ఉమ్, నితిన్ సినిమాలో వాళ్ళకి డౌట్లు వస్తాయి, ఉమ్, గొడవ పడుతూ ఉంటారు స్టూడెంట్స్. అంటే పాఠం వినకుండా, లెక్చరర్ చెప్పే పాఠం వినకుండా గొడవ పడుతూ ఉంటారు. ఆ. ఏంట్రా గొడవ, ఉమ్. ఏంటి నాకు చెప్పొచ్చు కదా అంటాడు. మీరేం చెప్తారు సార్, మీరు చెప్పలేరు సార్. చెప్పండి నాకు తెలియదు అంటావా అంటాడు. సరే, కాకతీయ ఎక్స్ప్రెస్ చెన్నై వెళ్ళటానికి ఎంత దూరం వెళ్తుంది అంటాడు. అది తెలుసుకోవడానికి బ్రెయిన్ ఉండాలిరా అంటాడు. బ్రెయిన్ అక్కర్లేదా సేపు ఒకడు ఫోన్ చేస్తాడు స్టేషన్కి. కాకతీయ ఎక్స్ప్రెస్ చెన్నై ఎక్కడ వెళ్తారు వెదవా అన్నాడు అక్కడ. కాకతీయ ఎక్స్ప్రెస్ తెలంగాణ అది. రైట్ రైట్. వరంగల్ ఎక్కడ వెళ్తుంది అనుకుంటా. ఎక్కడ వెళ్తుందా అంటాడు ఆయన. వరంగల్ ఢిల్లీయో అది. అయినప్పటికీ బ్రెయిన్ ఉండాలి బాబు అంటాడు. సరే, మళ్ళీ ఏదో గొడవ పడుతూ ఉంటారు. ఏంట్రా గొడవ పడుతున్నారు, ఏమీ లేదు సార్ నితిన్ అంటాడు. నితిన్కిను ఆయనకి తెలిసే కుర్రాళ్ళకి జరిగే సంభాషణలు. ఏం లేదు సార్, వీడికి 100 రూపాయలు ఇచ్చాను సార్. 100 రూపాయలు ఇచ్చానా, ఇచ్చి ఒక 6 ప్లేట్లు వడ తెమ్మన్నాను సార్. ప్లేట్కి 2 ఉంటాయి సార్. సరే వడంతరా అన్నాడు ఈయన సుబ్రహ్మణ్యం గారు. అయితే 2 రూపాయలండి. 12 రూపాయలు. ఓకే సార్. తర్వాత బజ్జీ తిన్నాం సార్. బజ్జీ కూడా 6 2 12 అండి. ప్లేట్కి 2 ఉంటాయండి. ఒక్కో బజ్జీ ₹1.5 అండి. అంటే ధర్మవరం గారు లెక్కేస్తాడు. 18 రూపాయలు. 18 15 ఎంతండి, 33. కాదు సార్ 36 సార్ అంటాడు నితిన్. అరే 33 రా, నాకు చెప్తావేంటి, మాస్టర్ని లెక్కల్లో మాస్టర్ పిస్తాను నేను అంటాడు ఈయన ధర్మవరం గారు. కాదు సార్ 33, 36 అంటాడు. 33 రా ఎదా అంటాడు ఆయన. 33 సార్, మీరు చెప్తే ఓకే సార్, ఇది ఇచ్చేయండి సార్ అన్నాడు. నాకు చెప్తారా, మహా వాళ్ళకి లెక్కలు చెప్పాను రా అని చెప్పి పర్సు తీసి 33 రూపాయలు ఇచ్చేస్తాడు. అవును సార్, అవునా, ఇది నా డబ్బులు కదా అంటాడు. క్యారెక్టర్ నాకు రెడీలో కూడా మంచి క్యారెక్టర్ అండి. రెడీలో ఇది సంతోష్, హ్యాపీ రెడ్డి, సంతోష్ రెడ్డి క్యారెక్టర్. అసలు కథ మొత్తం లిఫ్ట్ ఇస్తారా అని అడుగుతారు కదా, అందులో లిఫ్ట్ ఇస్తే నా ప్రాణం ఇస్తాను అంటాడు. నా ప్రాణం ఇస్తాను అంటాడు. నా ప్రాణం ఇస్తాను, మీ ప్రాణం పోతే మాకు లిఫ్ట్ ఎవరు ఇస్తారు సార్. క్యారెక్టర్ అంటే ఈయనలో స్పెషాలిటీ ఏంటంటే అండి, ఇప్పుడు ఎంఎస్ గారు ఉన్నారు, లేకపోతే అంటే వాళ్ళు ఇప్పుడు ఏవిఎస్ గారు ఒకరు ఉన్నారు. వాళ్ళకు ఒక టిపికల్ గా ఒక సైనింగ్ ఉంటదండి. అంటే ఈ క్యారెక్టర్ కి ఈయన సరిపోతారు. మాడ్యులేషన్స్ ఎల్బి శ్రీరామ్ గారు, ఆయన వాయిస్ డిఫరెంట్ గా ఉంటది. ఇట్లా కొంతమంది వాయిస్ తోటి, కొంతమంది నటన తోటి, వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ కొన్నాడు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది సార్ ఇక్కడ మన కమెడియన్స్ లో. ఎగ్జాక్ట్లీ. మన తెలుగులో ఏంటంటే వేరియేషన్, వైవిధ్యం ఎక్కువ. ధర్మవరం గారిలో ఆ కైండ్ ఆఫ్ లేదనుకుంటా, బట్ సెటిల్డ్ గా ఉంటారు ఈయన. సెటిల్డ్. రేలంగ్ గారి టైమింగ్స్ ఎక్కువ ఉన్నాయి సార్. ఈయనకి ఒకరికి, బ్రహ్మానందం గారికి రేలంగ్ గారితో పోల్చొచ్చు టైమింగ్స్. అసలు బ్రహ్మానంద గారు టైమింగ్స్ ఆయన అసలు కాదు ఎటు పడితే ఈయన కూడా ఆ టైమింగ్స్ లో పోల్చొచ్చు. బ్రహ్మానందం గారు కూడా పెర్ఫెక్ట్ గా ఆయన ప్రాక్టీస్ చేశారు రేలంగ్ గారిది. బ్రహ్మానందం గారు ఇంకా అసలు ఆల్రౌండర్ అండి. ఆల్రౌండర్. ఆయన మీరు ఎటు తిరిగినా ఆయన. ఏమంటే తెలుగులో గొప్ప విషయం ఏంటంటే ప్రతి కమెడియన్ 700 పిక్చర్లు పైన చేశారు సార్ ఒక్కొక్కళ్ళు. ఉన్నారు ప్రతి కమెడియన్. డెఫినెట్ గా. అవును, అది మనకి టాలీవుడ్ లోనే ఎక్కడా లేదు అది. రాజబాబు మొదలుకొని అదే ఈ సమయంలో ఒక గొప్ప విషయం జరిగింది. ఆస్కార్ లో ఇన్ మెమోరియంలో కోట శ్రీనివాసరావు ఫోటో పెట్టారంట. అది మనకు గర్వకారణం. సూపర్ అండి. నిశ్చేతంటే ఆయన చనిపోయిన ఇదే కదా, అందులో ఒక కమెడియన్ ఆస్కార్ ఇన్ మెమోరియంలో, అంటే దాదాపుగా చాలా మంది హిందీ ఆర్టిస్టులు వాళ్ళది, ధర్మేంద్రది అందరిది పెట్టారు. వాళ్ళ సరసన ఈ కోట శ్రీనివాసరావు పెట్టడం మన కమెడియన్ కుటుంబానికి గౌరవం. కమెడియనే కదా ఆయన, ఆయన రకరకాల సినిమాలు చేశారు. ఆయన విలన్ గా కూడా ఇది చేశారు, అన్ని పాత్రలు చేశారు. ఆయనకి గౌరవం దక్కడం అనేది మనకి గర్వకారణం. మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. కరెక్ట్. అది జరిగింది ఈ మధ్య నిన్న ఆస్కార్ అవార్డులో జరిగినప్పుడు ఆయన ఫోటో పెట్టారు. ఓకే. ఇన్ మెమోరియం అని దాని టైటిల్. ఓకే. తర్వాత ఒక్కడి సినిమాలో బాగా పాపులర్ అయిన డైలాగ్ ఏంటంటే,
9848 అవును. అదొకటి. అవును. ఏమండి తర్వాత ఇంకో సినిమాలో వాతావరణ శాఖ అధికారిగా ఉంటాడు ఆయన, గాలి గన్నారావు. ఉమ్. ఆయన చెప్పింది ఏది కరెక్ట్ కాదు, తిడతారు మొత్తం, అదే. పరమ బూతులు తిడతారు అదే. ఆయన్ని. ఉమ్. ఇట్లాంటి సినిమాలు చేశారు ఆయన. అదే. కమెడియన్తో పాటు క్రమశిక్షణ కలిగిన వ్యక్తి అండి. తను ఏమనుకుంటే దాని ప్రకారం పద్ధతి ప్రకారం వెళ్ళే ఒక పద్ధతి అయిన మనిషి ఈయన. ఉమ్. ఏంటంటే ఒక సిస్టమ్ పెట్టుకున్నాడు ఆయన. ఉమ్. 6 గంటల తర్వాత నేను ఫ్యామిలీ కుటుంబానికి న్యాయం చేయాలి, కుటుంబానికి ఏ కష్టం కలిగించకూడదు తన ఫ్యామిలీకి. ఓకే. తండ్రి చిన్నప్పుడే చనిపోవటం వల్ల తల్లి ఎన్ని బాధలు పడిందో చూశాడండి ఆయన ఉమ్. పిల్లల్ని పెంచడానికి. అంచేత తన కుటుంబానికి ఏ కష్టం రాకూడదని ఫస్ట్ అనుకున్నాడు ఆయన వచ్చినప్పుడు. ఉమ్. ఏదైనా సరే అందుకనే ఆయన సినిమా నుంచి వెళ్ళిపోయి వీడియో కూడా ఉద్యోగం చేశాడు ఆయన. సినిమాల పట్ల క్రేజీగా ఆయన ఎప్పుడు బిహేవ్ చేయలే. ఓకే. ఎంచేత కుటుంబం బాగుండాలి, వాళ్ళు ఏ కష్టాలు పడకూడదు, నేను ఎంతవరకు ఉపయోగపడవని అంతవరకు ఉన్నాడు. ఇప్పుడు కూడా సినిమాల్లోకి వచ్చిన తర్వాత కూడా 6 గంటల తర్వాత ఏమైనా సరే నేను కుటుంబంతో ఇంటికి వెళ్ళిపోవాలి, ఉమ్. ఇంటికి వెళ్ళిపోయి కుటుంబంతో వాళ్ళకి న్యాయం చేయాలి, వాళ్ళతో మాట్లాడాలి, ఆ బంధాలని అనుబంధాలని కంటిన్యూ చేయాలి అని అనుకున్నాడు ఆయన. ఓకే. ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే, ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే అది చెప్పేస్తాడు ఆయన. ఓకే. ఏమండి ఒకసారి ఇలాగే ఇంటికి వెళ్ళిపోయాడు ఆయన. ఉమ్. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఒక ఫోన్ వచ్చింది, ఒక పెద్ద ప్రొడ్యూసర్ నుంచి ఫోన్ వచ్చి, సెన్సార్ ప్రాబ్లం వచ్చింది సార్, డబ్బింగ్ చెప్పాలి సార్ అన్నాడు. ఉమ్. ఇప్పుడు రేపు సబ్మిట్ చేయాలి, డబ్బింగ్ చెప్పాలి. నేను రాలేను సార్ అన్నాడు. ఆల్రెడీ నేను మైండ్లోంచి సినిమా అనేది దీన్ని తీసాను, నేను ఉమ్. ఆ చిప్ లేదు, ఇప్పుడు మళ్ళీ పొద్దున్నే తగిలించుకుంటాను, ఉమ్. వేసుకుంటాను నేను అంటే పొద్దున వచ్చి చెప్తాను సార్. కాదు అర్జెంట్ సార్, ఎలా సార్ అన్నాడు. మీరు ఏమైనా అనుకోండి సార్, ఐఎమ్ సారీ, దిస్ ఈజ్ మై ఫ్యామిలీ టైం. నా భార్య, నా బిడ్డలు ఇద్దరు కొడుకులు ఉన్నారు, వాళ్ళ టైము, వాళ్ళ టైంని మీకు తెచ్చి వాళ్ళని అడిగి పర్మిషన్ అడిగి కూడా నేను రాలేను ఇప్పుడు. ఓకే. ఇంచేతంటే ఇది పద్ధతి కూడా కాదు. అంచేత నేను రేపే వస్తాను సార్, ఇప్పుడు పెద్ద ఇదేం లేదు, రేపు వచ్చి చెప్పినా కూడా మీరు టెక్నికల్గా చేసుకోవచ్చు సార్ అది. అంచేత ఐ నో ప్రిటీ వెల్ టెక్నికల్గా కూడా, అందుకని రేపు పొద్దున వస్తాను సార్ అన్నాడు. అలాగే పొద్దున్న వచ్చి చెప్పి చేశారు తప్ప ఆ రాత్రి రాల. హీ నెవర్ ఎంటర్టైన్ ఈ ఫోన్ కాల్స్ ఆల్సో. ఓకే. ఓకే. నైట్ ఇదైన తర్వాత. ఓకే. ఏమండి ఇలా ఉంటుండగా ఆయన భార్య పేరు కృష్ణజ, ఇద్దరు కొడుకులు ఇప్పుడు వెల్ ఆఫ్గా ఉన్నారు. వాళ్ళు సినిమా ఇండస్ట్రీకి రావాలన్నా కూడా ఎవరికి అభిప్రాయం లేదు. తర్వాత సినిమా ఇండస్ట్రీ నుంచి వాళ్ళ ఫ్యామిలీని కూడా దూరంగానే ఉంచాడు ఆయన ఎప్పుడు. ఈయన ప్రకృతి ప్రేమికుడు, ప్రకృతి ఆరాధకుడు. ఎప్పుడు కూడా పాతకాలం నాటి పాటలు అంటే ఎక్కువ ఇష్టం ఈయనకి. ఓకే. ఈ టేస్ట్ని బట్టి, ఈయన మనిషిని బట్టి ఘంటసాల గారి పాటలు ఎప్పుడు పాడుకుంటూ ఉంటాడు. హరిశ్చంద్రలోని పద్యాలు ఎప్పుడు కూడా కరతలామలకు కంఠతా వచ్చాయి నీకు, ఎప్పుడు పాడుతూ ఉంటారు ఆయన. ఇది చాలా ప్రోగ్రామ్స్లో కూడా పాడడానికి కంఠం కూడా బాగుండేది ఆయన గాయకుడు అవ్వాలనుకున్నారు, కానీ ఇది ఇలాగ వచ్చారంటే ఏదైనా కళే కాబట్టి ఆయన యాక్సెప్ట్ చేశారు. ఆయన దిల్సుఖ్ నగర్లో వచ్చిన వెంటనే తనకు అనుకూలమైన ఒక ఇల్లు చూసుకుని శారదానగర్లో, దిల్సుఖ్ నగర్లో ప్రకృతి బాగా చెట్లు గిట్లు ఉండే చోట ఇల్లు అద్దె తీసుకున్నాడు. అక్కడే స్థలం కొని ఇల్లు కట్టుకున్నాడు ఆయన. ఇప్పటికీ మడత మంచం, నులక మంచం వాటిల్లో తోటలో వేసుకుని పడుకుంటాడు ఆయన అప్పటికి బతుకున్నప్పుడు. సో అలాంటి పద్ధతి గల మనిషి. ఇలాంటి మనిషికి ఈయన చచ్చి బతికాడని మీరు 2 సార్లు చెప్పారు కదా, అది ఒకసారి ఒక ఫంక్షన్కి వెళ్ళాడు ఈయన. ఒక ఫంక్షన్కి కారులో వెళ్ళాడు ఆయన. కారులో వెళ్ళి తిరిగి వస్తుండగా ఒక బస్సు రాంగ్ రూట్లో వచ్చి ఆ కారు మీద ఎక్కేసాడు. లోపల ఈయన కూర్చున్నాడు, ఆ కారు పైన ఉంది కదా, అది అలా అణగబెట్టుకుపోయి ఇలా ఉండిపోయాడు ఈయన సీట్లో. ఇలా ఉండిపోయి అది అర్ధరాత్రి, తెల్లారే వరకు ఎవరు సాయం రాలా, అలాగే ఉండిపోయాడు. చచ్చి బతికాడంటే ఇదే ఉదాహరణ. దేవుడు ఇంకా నీకు ఉంది అన్నట్టుగా ఉంది. ఆ తెల్లారు వచ్చి బయటికి తీస్తే డోర్లు రాకపోతే ఇప్పుడు వెల్డింగ్ ఏదో కోస్తారు కదా, ఆ కోసి బయటకు తీసి ఆ స్కల్ ఇదైపోయింది, ఆ స్టిచెస్ చేతులు ఇదైపోయింది, స్కల్ కూడా అయిపోయింది. స్కల్ 5 కుట్లు 6 కుట్లు వేశారంట. అంటే ఇక అది బతకడం సాధ్యమేనంటారా? చూడండి,
యాక్చువల్గా ఆయన నైట్లు వెళ్ళరు కదా, మరి ఆ రోజు ఎందుకు వెళ్ళారు? ఆ రోజు వెళ్ళారు అంటే కాదండి, అది ఇంపార్టెంట్ ఫంక్షన్, అది ఓకే ఓకే ఇంపార్టెంట్ ఫంక్షన్ వెళ్ళాడు. ఓకే ఓకే. ఆ ఫంక్షన్ వెళ్ళి వస్తుంటే జరిగింది. ఆ బస్సు మీద ఎక్కితే చూడండి కారు మీద ఎక్కితే చూడండి, అది రైట్. అంతకంటే దారుణం కదా. తర్వాత ఇక తర్వాత దాదాపుగా కొన్ని నెలల పాటు హాస్పిటల్లో ఉండి ఆయన బయటకు వచ్చారు. ఆయన ఓకే. దీంట్లో చెయ్యేదో ఇదేమైనా కూడా దాన్ని మేనేజ్ చేసుకుంటూ ఉంటారు ఆయన. కానీ ఆ తర్వాత మళ్ళీ సినిమాలు వదలలా, దీంతో ఎండ్ అయిపోయిందని అనుకోలే. కళకి అంతం లేదు, అంగ వికలాంగులైనా కూడా ఏం పర్వాలేదు, కళకి ఏది అడ్డు రాదన్న పద్ధతిలో ఆయన యాక్ట్ చేశాడు. ఏమంటే దాన్ని మేనేజ్ చేసుకుంటూ, ఎందుకంటే వాయిస్ ఉంది కదండి ఇది. ఆ తర్వాత మరోసారి శ్వేతనాగ్ షూటింగ్ బెంగళూరు వెళ్ళాడు, సౌందర్య గారి షూటింగ్ వెళ్తే భార్య కూర కూడా వెళ్ళింది. అక్కడ తీస్తే ఒక ఏదో పురుగు కుట్టింది, అదంతా పాము మీద ఒక సబ్జెక్టు. మరి ఏమొచ్చిందో పురుగు పుట్టి ఊపిరి సలపలేదు. ఊపిరి సలపకపోతే అప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళి సౌందర్య గారు హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తే ఆవిడ మళ్ళీ బతికాడు. ఇది రెండోసారి. ఒకవేళ భార్య లేకపోయి ఉంటే చచ్చిపోయాడు ఆయన. చూడండి దేవుడు ఎట్లా కనిపిస్తాడు. భార్యని ఎక్కడికి తీసుకెళ్ళరు ఆయన. అప్పుడు మాత్రం షూటింగ్ తీసుకెళ్ళాడు ఆయన. ఆ ఒక్కసారి షూటింగ్ తీసుకెళ్ళాడు బెంగళూరు. లేదా జనరల్గా ఎవరు తీసుకెళ్ళరు ఆయన. ఆడినప్పుడు ఆ భార్య కనిపెట్టింది కాబట్టి, ఊపిరి సలపట్లేదు కాబట్టి గబగబా హాస్పిటల్కి తీసుకెళ్ళి బతికిచ్చారు. ఇలా 2 సార్లు అయింది. కానీ ఈయన ఎప్పుడు ఏమనుకుంటారంటే తనకి ఏమొచ్చినా సరే, తనకి ఏమైనా సరే భార్య పిల్లలకు మాత్రం ఇబ్బంది పెట్టకూడదు, భార్యకి తెలియనివ్వకూడదు. జ్వరం వచ్చిందనుకోండి తనే భరిస్తాడు. నాకు జ్వరంగా ఉంది అని కంగారు పెట్టాడు, ఇంట్లో పెట్టడు. అలాగే 2 సార్లు జాండీస్ వస్తే ఇంట్లో చెప్పాల, తనే ట్రీట్మెంట్ తీసేసుకుని తనే చేసి, ఎందుకంటే పాపం వాళ్ళని ఎందుకు ఈ విషయం చెప్తే వాళ్ళు చాలా నలిగిపోతారు, వాళ్ళు మానసికంగా నలిగిపోతారు. నాకు సర్వీస్ చేయట్లోనే నా మీదే దృష్టి ఉంటుంది, నేను ఎక్కడికి వెళ్ళినా కూడా. ఒక షూటింగ్ వెళ్ళానుకోండి, నా మీద దృష్టి ఉండి వాళ్ళ పనులన్నీ ఆగిపోతే వాళ్ళ మనసంతా వేదంతో నిండిపోతుంది అని చెప్పేసి ఏ పరిస్థితుల్లోనూ తన కష్టాన్ని మాత్రం ఇంటి వాళ్ళకి తెలియకూడదు అని నిర్ణయం తీసుకున్నాడు. ఒక డెసిషన్ తీసుకున్నాడు. ఐ మస్ట్ కీప్ దెమ్ హ్యాపీ అనే పద్ధతిలో ఆయన ఉన్నాడు. తనకి ఏ ఇది వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఇంట్లో చెప్పేవాడు కదండి. సంతోషం వస్తే ఓకే పంచుకునేవాడు ఆయన. అలాంటి పరిస్థితులు 2 సార్లు జాండీస్ వచ్చిన తర్వాత ఒక 700 సినిమాలు యాక్ట్ చేసేసిన తర్వాత, అందరితోటి ఇదైన తర్వాత అది క్యాన్సర్ కింద పరిణమించింది. రాను రాను చిక్కిపోవడం మొదలుపెట్టాడు ఆయన. పర్సనాలిటీ మొత్తం సొగసొగం అయిపోయాడు ఆయన, కంప్లీట్. ఇలా ఉండేది ఇలా అయిపోయింది, ఫేస్ కూడా గడ్డం పెరిగిపోయింది. పెళ్ళేటప్పటికి ఇక దాన్ని హాస్పిటల్లో చేర్పించారు ఆయన. హాస్పిటల్లో చేర్పిస్తే ఇక ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇక ఇది ఉంటుంది కదా, రేడియేషన్ అదంతా ఉంటుంది కదా. ట్రీట్మెంట్ జరుగుతుంటే ఎవరిని అలౌ చేయలేదు. తన ఈ స్వరూపాన్ని, నన్ను ఆనందంగా హ్యాపీగా చూసిన జనానికి ఈ కష్టాన్ని కూడా కలిగించుకోండి, నన్ను చూసి అయ్యో మన ధర్మవరపు ఇలా అయిపోయాడేంటి అనే జాలి కూడా ఉండకూడదని చెప్పేసి ఎవరిని అలౌ చేయలే చూడటానికి. తోటి నటీనటులు కూడా, తోటి నటీనటులు వస్తూ ఉంటారు కదండి, ఫ్రెండ్స్ అందరూ, కామెడియన్స్ అందరూ మొత్తం వాళ్ళ ఫ్యామిలీ కదా. బ్రహ్మానందం ఎన్నోసార్లు కవర్ చేశాడంట. నెవర్ అలౌడ్, వద్దు చూడటానికి రావద్దు అని చెప్పి ముందే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడంట. ఇచ్చేసిన తర్వాత అక్కడ ఇక ఆ పరిస్థితిలో సగం అయిపోయి ఇక తనకు తెలిసిపోయింది తను ఉండను అని చెప్పేసి. అంటే ఎంతకంటే నరకం ఇంకోటి లేదండి. మనం చెప్పినట్టు తన చావు తన దగ్గరికి వచ్చిందని తెలిసినప్పుడు 2 సార్లు బతికించిన దేవుడు 3వసారి బతికించడానికి ఫ్యామిలీ మెంబర్స్ అనుకున్నారు. దేవుడు ఆయన ఏం చేయడం ఇంకా ఇదే కదా అనుకున్నారు. ఆయన అనుకున్నప్పుడు అక్కడ 2013లో ఆయన ఈ క్యాన్సర్ తోటి చనిపోయాడు. కానీ ఫ్యామిలీకి ఏమీ లోటు లేకుండా ఎప్పుడు పర్ఫెక్ట్గా ఆయన ఏమి అరేంజ్ చేయాలో, అంటే కిందసారి మరి తండ్రి చనిపోయినప్పుడు చాలా అస్తవ్యస్తంగా ఉంది కదండి, ఆ ఇది లేకుండా వాళ్ళకి ఏం కావాలో అన్నీ అరేంజ్ చేసి పెట్టేశాడు ఆయన. ఫైనాన్షియల్గా కానీ ఏ ఇబ్బంది లేకుండా, కొడుకులు ఎవరికి
ఒకరిని వెళ్ళి దయాదాక్షిణ్యాలుగా సహాయం అడిగే పరిస్థితి తెచ్చుకోకుండా వాళ్ళందరినీ సెటిల్ చేశారు ఆయన. వాళ్ళిద్దరు కూడా ఇప్పుడు హ్యాపీగానే ఉన్నారండి. ఓకే. వాళ్ళు జాబుల్లో ఉన్నారు, ఏదో ఒకళ్ళు ఏదో ఉన్నారు. అంచేత ఇది ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు. అంటే ఆయన మెయిన్గా ఆలోచించేది ఎవరికి కష్టం కలిగించకూడదని, అంటే చూసే వాళ్ళకు కూడా ఆ బాధ కలగకూడదని ఆలోచించాడంటే ఆయన మనస్తత్వాన్ని గురించి మనం ఆలోచించుకోవచ్చు. అందుకే ఆయన అంటే 2 సార్లు మరి సర్వైవ్ అయ్యాడు, 3ఓసారి కూడా సర్వైవ్ అవుతారని అనుకున్నారు, కానీ ముదిరిపోయింది. ఎందుకు ముదిరిపోయింది? ఈ నెగ్లిజెన్స్. జాండీస్ వచ్చినప్పుడు నెగ్లిజెన్స్ చేసేసారు, చూసారా? ఎవరికి చెప్పలేదు, సినిమాలు ఆపలేదు. లోపల మరి ఇదైపోతుంది కదా సార్, లివర్ మొత్తం పాడైపోతుంది కదా. అలాగా ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు ఒక కామెడీకి ఒక ఎర ఆయన కూడా ఒక దీంట్లో సమర్పించినాడు. విచిత్రం ఏంటంటే అంతకు నెల ముందే ఏవిఎస్ గారు చనిపోయారు. వీళ్ళందరూ ఒక బ్యాచ్ కదా, వీళ్ళంతా. ఆయన పేరు సుబ్రహ్మణ్యం. అదే అంత ఆ సుబ్రహ్మణ్యం గారు నెల క్రితం చచ్చిపోయారు. ఈ సుబ్రహ్మణ్యం గారు నెల తర్వాత ఈయన చచ్చిపోయాడు. వరుసగా వెళ్ళిపోయారు. కరెక్ట్. తర్వాత ఒక 2 సంవత్సరాలకేమో 2015లో ఆవుతు ప్రసాద్ గారు చనిపోయారు. కరెక్ట్. ఆయన అంచేత ముగ్గురు వరుసగా చనిపోయారు. ముగ్గురు కామెడీకి ఒక విలక్షణమైన మాడ్యులేషన్ తీసుకొచ్చి విలక్షణమైన నటనని ప్రదర్శించిన వాళ్ళే. అంచేత ఒకళ్ళు మనకి తర్వాత వీళ్ళందరూనండి ఒక మంచి పద్ధతిలో ఉన్న కమెడియన్స్ అండి వాళ్ళు. ఇంచేదంటే ఎలా పడితే అలా బతికేసే రకం కాదు. మనం కూడా ఒక ఆదర్శంగా ఉండాలి. మన క్యారెక్టర్, మన ఫ్యామిలీకి మనం బద్దులమై ఉండాలి, నిబద్ధతతో వ్యవహరించాలి అనేది ఆలోచించిన వాళ్ళలో ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు ఒకడు. ఈయనే కాదు, అందుకే ఏవిఎస్ గారికి కూడా ఒక వాళ్ళ అమ్మాయి లివర్ డొనేట్ చేసింది. ధర్మవరం గారిలో ఒక విశేషం ఏంటంటేనండి, ఆయన ఒక క్రేజీగా వెళ్ళాడు ఏ విషయం అయినా సరే. ఒక అంటే ఇది నేను ఫెయిల్ అయ్యాను, మళ్ళీ దాన్ని ఎలాగైనా సాధించి తీరాలి అని మొండిగా వెళ్తే కొంతమంది సక్సెస్ అవుతారు, కొంతమంది దెబ్బతింటారు కూడా. ఇవన్నీ తెలిసి ఆయన తన విషయం తను తెలుసుకుని, తను ఎంత కెపాసిటీ ఉందో తను తెలుసుకుని మళ్ళీ తన ఆలోచన మార్చుకునే లక్షణం కూడా ధర్మవరం గారిలో ఉంది. అది ఒక మేధావి లక్షణం కూడా. ఇంచేదంటే ఒకే దాంట్లో ఒకసారి ఫెయిల్ అయిన తర్వాత దాంట్లోనే వెళ్ళి ప్రయాణం చేసి ఎలాగైనా ఇచ్చేసాలని వెళ్ళే రకం కాదు. దానికి ఒక ఉదాహరణ, ఆయన ఒక సినిమా తీయాలనుకున్నాడు. ఆయన రైటరు, ఒక కథ రాసుకున్నాడు. చాలా మంచి కథ, చాలా గొప్ప కథ. దానికి నరేష్ని హీరోగా ఫిక్స్ చేసుకున్నాడు ఆయన. నరేష్ని హీరోగా ఫిక్స్ చేసుకుంటే ఆ కథని ఒక సందర్భంలో రామ్ గోపాల్ వర్మకి చెప్పాడు ఆయన. రామ్ గోపాల్ ఆ కథను బాగా నచ్చింది ఆయన. ఆ బాగా నచ్చి ఏం చేస్తా, ఇది నేను తీస్తాను, జేడి చక్రవర్తిని హీరోగా పెట్టుకున్నాడు ఆయన. సారీ సార్, నేను నరేష్ని ఆల్రెడీ హీరోగా పెట్టేశాను, నేను తీస్తాను అంటున్నాను కదా సినిమా, మీరు తీసినా సరే సార్, మీరు తీయకపోయినా సరే, కానీ మాట ఇచ్చిన తర్వాత నేను ఇచ్చేటది, నేను ఇంకా ఆ సినిమా అలవాట్లోకి రాలేదు సార్, నేను దిగలేదు ఇంతవరకు. అంచేత నేను ఆయనకు మాట ఇచ్చాను, ఆయనతో అన్నీ మాట్లాడుకున్నాను, అన్నీ అయిపోయినాయి, ఆయనతోనే తీస్తాను. ఇక కావాలంటే ఇంకో కథ రాసినప్పుడు మీకు కావాలంటే చెప్తాను నేను, మీరు తీసినా తీయకపోయినా ఈ సినిమా మాత్రం నరేష్ గారితో తీయాలి సార్, మీరు తీస్తే వెళ్ళండి, గుడ్, దండం పెడతాను, లేదంటే నేనే తీసుకుంటాను అని చెప్పాడు. రామ్ గోపాల్ వర్మ గారు నాకు జేడి చక్రవర్తితో తీయాలన్నారు, వెళ్ళిపోయారు, క్యాన్సిల్ అయింది. ఈయన తీశాడు. తీసిన తర్వాత అది సినిమా ఆడల. అంటే హీ డిసైడెడ్, అంటే నేను 2 పడవల మీద కాళ్ళు వేయటం కరెక్ట్ కాదనమాట. అంటే ఇది తెలివైన నిర్ణయం అంటున్నాను నేను. ఇప్పుడు ఒకసారి దెబ్బతిన్న తర్వాత సినిమా అనేది తర్వాత ఎప్పుడు వ్యసనం లాంటిదండి. సినిమా తీయటం అంటూ డైరెక్షన్ కానీ యాక్టింగ్ కానీ వ్యసనం లాంటిది. ఇది కూడా ఒక వ్యసనమే. పైగా ఫీల్డ్లో చాలా సీనియర్గా ఉన్నాడు ఆయన. ఆయన ఇంకోసారి ట్రై చేయొచ్చు, డైరెక్షన్ ట్రై చేయొచ్చు, కానీ ట్రై చేయలే. ఓహో, ఇది నాకు పడదు, నాకు యాక్టింగ్లో బాగానే ఉంది అప్పుడు, సో ఐ మస్ట్ సాటిస్ఫై విత్ దట్. 2 పడవల మీద కాళ్ళు వేయటం కరెక్ట్ కాదని నాకు అర్థమైపోయింది. ఏం చేద్దంటే డైరెక్షన్కి చాలా కావాలి కాన్సన్ట్రేషను. నేను ఇటు సినిమాలు చేస్తూ ఇటు డైరెక్షన్ చేయాలంటే కష్టం. అంటే విశ్లేషణ, ఎనలైజ్ చేసుకున్నాడు ఆయన. సో నేను
అలా నటుడుగా కంటిన్యూ అవటమే కరెక్టు ఓకే. అని చెప్పి డిసైడ్ చేసుకుని సినిమాలకి డైరెక్షన్కి దూరం అయిపోయి నటుడుగా కంటిన్యూ అయిపోయి 750 సినిమాలు దాదాపు చేశాడు. ఓకే. ఓకే. ఇది ధర్మవరం అంటే ఒక నిర్ణయం చెప్తున్నాను. ఎందుకంటే పెద్దవాళ్ళు ఆఫర్ ఇచ్చారు కదా అని చెప్పేసి రామ్ గోపాల్ వర్మ లాంటి గారి డైరెక్టర్ని, అది కూడా ఒక ఇచ్చిన మాట కోసం వినయంగా వద్దు సార్ అని చెప్పగలిగిన నిబద్ధత కలిగిన వ్యక్తి ధర్మవరం సుబ్రహ్మణ్యం చెప్పడానికి ఈ ఉదాహరణ.